This conference will now be recorded. Right, చూడండి ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి టు క్రియేట్ ఏ Django ఫామ్. ఓకే, ఆ Django ఫామ్ లో ఉన్న వాల్యూస్ అండ్ టు రిట్రీవ్ ద వాల్యూస్. అందులో ఉన్న వాల్యూస్ ఫామ్ లో వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని మనం రిట్రీవ్ చేసుకోవాలి. హౌ టు రిట్రీవ్ ద వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు క్రియేట్ వన్ Django ఫామ్ అండి. ఏదో ఒకటి ఎనీ వన్ ఫామ్ని క్రియేట్ చేద్దాం. మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఏమి లేదనుకుందాం కొంచెం మన ప్రీవియస్ కాన్సెప్ట్. నౌ హియర్ ద ఫార్మ్స్ డాట్ పీవై అనే ఫైల్ కూడా మన దగ్గర లేదండి. దెర్ ఇస్ నో టెంప్లెట్ ఎక్కడ ఏమి ప్రోగ్రామింగ్లో మన దగ్గర ఏమి, ఇది ఫ్రెష్గా మన దగ్గర ఉన్న ఒక ప్రాజెక్ట్. ఇది అర్థం చేసుకోండి, ఇది ప్రాజెక్ట్. దిస్ ఆర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నా, టు క్రియేట్ వన్ Django ఫామ్. యాప్ 1, go to app 1. In the app 1 ఏం క్రియేట్ చేయాలి మనం ఇక్కడ? Django ఫామ్. సో ఇన్ పైథాన్ ఫైల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ forms.py ఫైల్. ఇక్కడ క్రియేట్ చేయాలి ఫ్రమ్ Django. ఏమంటున్నా? ఫ్రమ్ Django ఇంపోర్ట్ ఏం చేయాలి? ఫార్మ్స్ క్లాస్ ఓ ఫామ్ క్రియేట్ చేస్తున్నా. ద ఫామ్ నేమ్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ ఫామ్. దట్ ఈస్ forms dot, that is called as a forms.form. that is the forms.form. Okay, student form అన్నారు కాబట్టి వాళ్ళ టికెట్ నెంబర్ స్టూడెంట్ ఫామ్ అన్నారు కాబట్టి ఎస్ నేమ్ M1 M2 M3. దిస్ ఈజ్ అవర్ స్టూడెంట్ ఫామ్ అండి, M1. ఓకే, దిస్ ఈజ్ M1 M2 M3. ఇవన్నీ ఏంటండి? దీస్ ఆర్ ద ఫీల్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఫామ్. ఎలా క్రియేట్ చేయాలి? హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు ఫార్మ్స్ డాట్ ఏ ఫీల్డ్ ఇది? The data type is called as a integer field. Okay, that is clear. M1 is integer field. Forms dot M2 is S name. S name is called char field. Char field of present size ఏమొద్దు. ఓకేనా? M1 is a student. Okay, marks 1 integer field. Marks 2 is integer field. Marks 3 is integer. So what is your form అండి? The form is called as a student form. హాల్ టికెట్ నెంబర్ నేమ్ M1 M2 M3. ఇంతవరకు మనకి ఏమవుతున్నాయి? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఈ ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్. క్లియర్? అందరికి అర్థమైందా? క్లియర్గా ఫామ్ క్రియేట్ చేయొచ్చు కదా. మరి ఈ ఫామ్ ని హౌ టు క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫ్రమ్ app1 dot forms import. what is your form name? The form name is called student form. Creating object input view. We are creating one input view. ఎలా ఓపెన్ చేయాలి? S ఈక్వల్ టు స్టూడెంట్ ఫామ్. ఏం క్రియేట్ చేశారండి ఇక్కడ మీరు? స్టూడెంట్ ఫామ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. కానీ ఎలా పంపించాలి దాన్ని? రిటర్న్ రెండర్ ఆఫ్ ఓకే రిక్వెస్ట్ కామా ఏమని రాయాలి ఇక్కడ మనం? ఇన్పుట్ డాట్ HTML. ఎక్కడ పంపిస్తున్నావు ఆ ఆబ్జెక్ట్ని? వీఆర్ సెండింగ్ ద ఆబ్జెక్ట్ ఇన్ టు S:S. ఇంతేనా కాదా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫస్ట్ ఏం క్రియేట్ చేసాం? జాబ్ చూసుకోవాలి. ఫస్ట్ ఏం క్రియేట్ చేసాం? ఫామ్ నేమ్ ఈ స్టూడెంట్ ఫామ్. తర్వాత వీఆర్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్. ఈ స్టూడెంట్ ఫామ్కి ఏం క్రియేట్ చేసావు ఇక్కడ నువ్వు? ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా? మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ పంపిస్తున్నాను? ఇన్పుట్ డాట్ HTML. నౌ టు క్రియేట్ ఫస్ట్ ఇన్పుట్ డాట్ HTML template. The template file name is called as a input.html. ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలి చెప్పండి అందరు? ఇప్పుడు నాకు చెప్పాలి అందరూ. అక్కడ ఏమైనా క్రియేట్ చేయాలి చెప్పాలండి. ఏమైనా క్రియేట్ చేయాలి అక్కడ నాకు? ఎలా క్రియేట్ చేయాలి చెప్పాలి. ఓకే చెప్ప ఇంకా మాట్లాడకుండా కూర్చోద్దు, కామ్గా చెప్పాలి ప్లీజ్. రిక్వెస్ట్. ఇంకా ఇంకా ఎలా క్రియేట్ చేయాలి అది? చెప్పన్నా.
మాట్లాడాలి. ఓకేనా? ఏమవుతుంది? ఏమంటున్నాం మనం ఇక్కడ? ఫామ్ ఏమన్నా ఇక్కడ డబుల్ కర్లీ బ్రాసెస్ ఎస్ అయిందా కాదా? ఏమైంది ఇక్కడ మనకి డబుల్ కర్లీ బ్రాసెస్తో ఏం ఉపయోగించుకున్నాం మనం ఇక్కడ? ద వాల్యూ ఈక్వల్ ఎంత ఇక్కడ? ఎస్ అంటే వాల్యూ ప్రింట్ అవుతుంది అక్కడ. ఓకే, హెచ్ వన్ ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్. ఒక నిమిషం వాళ్ళు మాట్లాడేస్తాను. ఏం ఉపయోగించుకున్నాం? వీఆర్ యూజింగ్ 3 ఫైల్స్. వన్ ఫైల్లో ఫస్ట్ ఏం క్రియేట్ చేశాను? ఫార్మ్స్ డాట్ పివై. సెకండ్ ఫైల్ ఏం క్రియేట్ చేశాను? వ్యూస్ డాట్ పివై. థర్డ్ ఫైల్ ఏంది? ఇన్పుట్ డాట్ హెచ్టిఎంఎల్. ఫార్మ్స్ డాట్ పివైలో ఆల్ ఫీల్డ్స్ రాశాం. ఓకేనా? ఇన్పుట్ వ్యూలో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఎక్కడే పంపిస్తున్నాను? ఇన్పుట్కి పంపిస్తాను. ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్ డాట్. అది ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నవ్వు యూఆర్ఎల్ అనేది డిస్ప్లే అవ్వదు కదా. ప్రోగ్రామ్ అంతా రాశామండి. ప్రోగ్రామ్ అంతా రాశాము. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. పైథాన్ మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్. ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది మన దగ్గర. ఇప్పుడు ఏమంటున్నా ఇక్కడ? రన్ ద సర్వర్ వచ్చింది. వచ్చి ఏం జరిగింది? ఓపెన్ అయిందా మనకి? ఫామ్ వచ్చిందా? ఎందుకు రాలేదు? మీ దగ్గర యూఆర్ఎల్ లేదు. యూఆర్ఎల్ ఏం చేయాలి? ఇప్పుడు ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా? ఫ్రమ్ యాప్ వన్. ఓకే, ఫ్రమ్ యాప్ వన్ ఇంపోర్ట్ వ్యూస్. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? పాత్ ఆఫ్ ఓకే ఇన్పుట్ అనుకో, ఏదో పేరు నీ ఇష్టం. స్లాష్ ఇన్పుట్ వ్యూస్ డాట్ వ్యూస్ ఫైల్లో ఏ వ్యూ ఓపెన్ కమ్మని చెప్తున్నాను? ఇన్పుట్ వ్యూ. క్లియర్? ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు రీఫ్రెష్ కొట్టు. స్లాష్ ఇన్పుట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇన్పుట్ వ్యూ టు ఎగ్జిక్యూషన్. దిస్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ద ఫామ్. ఏ ఫామ్ ఓపెన్ అయింది ఇప్పుడు మనకి? స్టూడెంట్ ఫామ్. కానీ ఏ ఫార్మాట్లో వచ్చింది? స్టూడెంట్ ఫామ్ ఎన్ని ఫార్మాట్ అనుకున్నాం? టేబుల్ ఫార్మాటా, పారాగ్రాఫ్ ఫార్మాటా, అన్ఆర్డర్డ్ ఫార్మాటా? ఇప్పుడు డిస్ప్లే అయింది టేబుల్ ఫార్మాట్. Dot as underscore table. It is called the table format. By default table as underscore table also table format. As underscore table also table format. మన దగ్గర డిస్ప్లే అవుతుందండి. 2 రకాల డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే రైట్. ఏ ఫార్మాట్లో వచ్చింది ఇక్కడ మనకి? టేబుల్ ఫార్మాట్. అలా కాదు సార్. ఓకే, యాజ్ అండర్స్కోర్ యాజ్ పి ఫర్ పారాగ్రాఫ్ ఫార్మాట్. యాజ్ పి ఫర్ పారాగ్రాఫ్. రీఫ్రెష్. యాజ్ పి ఫర్ ద పారాగ్రాఫ్. ఇప్పుడు దాని కింద సబ్మిట్ బటన్ కావాలి మనకి. సబ్మిట్ బటన్ కోసం ఏం చేయాలి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. వస్తారా? అలా రీఫ్రెష్ కొట్టు. ఆ ఒక్క మాట రాయడం వల్ల సబ్మిట్ వచ్చింది. రైట్. కాకపోతే ఇదేమో డీజాంగో ఫామ్, ఇదేమో హెచ్టిఎంఎల్ ఇన్పుట్ టైప్. రెండింటికి జాయింట్ ఇవ్వాలి.
ఆ జాయింట్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక టేబుల్ రాయాలి. ఫామ్ ఉండాలి. ఫామ్ ఓకే రైట్. ఆ తర్వాత స్లాష్ ఫామ్ కంప్లీట్గా ఈ ఈ ట్యాగ్ మధ్యలోనే కంప్లీట్గా మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసాం. క్లియర్. ఇప్పుడు రెండు ఒక యూనిట్ కిందికి వచ్చినట్లే. 101 is all ticket number. The name is Ram. Okay. The mark says some value 99, 99, 99. Question mark. So, ఇప్పుడు STNO అనే ఫీల్డ్ లో 101 ఉంది. ఎస్ నేమ్ అనే ఫీల్డ్ లో రామ్ ఉంది. M1 ఫీల్డ్ 99, M2 ఫీల్డ్ 99, M3 ఫీల్డ్ 9. ఆ వాల్యూస్ ఇప్పుడు రిట్రీవ్ చేయాలి. మన కాన్సెప్ట్ ఇదే, టు రిట్రీవ్ ద వాల్యూస్. ఆడ ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. ఫామ్ అనేది కనుక డీజాంగో ఫామ్ కాకుండా HTML ఫామ్ అయితే ఏం చేసేవాళ్ళం, గెట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్ అంటే వచ్చేది, గెట్ ఆఫ్ నేమ్ అంటే వచ్చేది, గెట్ ఆఫ్ M1 అంటే వచ్చేది, గెట్ ఆఫ్ M2 వచ్చేది, గెట్ ఆఫ్ M3 వచ్చేది. బట్ ఇట్ ఈజ్ నాట్ HTML ఫామ్, ఇట్ ఈజ్ డీజాంగో ఫామ్. డీజాంగో ఫామ్ లో ఉన్న వాల్యూస్ తెచ్చుకోవాలి అంటే కొంచెం అంత ప్రొసీజర్ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్. ఈ కమాండ్ మనం వాడట్లేదు ప్రాజెక్ట్కి. ఓకే, ఈ రెండు లేవు మనకి. దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఓకే. సెకండ్ వన్ ఏంటండి, టు క్రియేట్ ఏ యాప్ ఓకే. థర్డ్ వన్ ఓకేనా, ఇదంతా మనకి అవసరం లేదు ఇక్కడ. థర్డ్ వన్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టెప్ 3 టు క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్ లో ఫామ్ క్రియేట్ చేసాం. మాక్సిమం లెంత్ ఈక్వల్ టు 25 ఉంచుకోవచ్చు మన ఇష్టం. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్త్ స్టెప్. ఏం చేయాలండి, ఇక్కడ వన్ వ్యూ పెట్టుకున్నాం. ద వ్యూ నేమ్ ఈజ్ కాల్డ్ స్టూడెంట్ వ్యూ లేదా వ్యూ నేమ్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ వ్యూ. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టు రిట్రీవింగ్ ద వాల్యూ. అక్కడేమో గెట్ అని పెట్టే వాళ్ళమండి, ఇక్కడ ఏం చేయాలి, క్లీన్ డేటా. HTML ఫామ్ వాడితే గెట్, ఇది వాడితే ఏం చేయాలి, ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నీకు ఇఫ్ మెథడ్ ఈక్వల్ టు ఓకే యాక్షన్ ఈక్వల్ టు ఎక్కడికి ఎలా చెప్పాలి, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఓకే పంపిస్తున్నా డేటాని సెండ్ చేస్తున్నావు. మెథడ్ ఈక్వల్ టు గెట్ కాదు, తీసుకోవటం కాదు, పోస్ట్ సెండింగ్. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ కావాలి. యాక్షన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పట్లేదులే మనకి, అక్కడికి ఆ పర్టికులర్ ఫైల్కి వెళ్ళమని. అలా వెళ్ళినప్పుడు మాత్రం టు రిట్రీవ్ ద వాల్యూ. ఓకే, రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఫార్మ్స్ డాట్ స్టూడెంట్ ఫామ్ ఓకే. ఫ్రమ్ ఇంపోర్ట్ ఇక మనం రాస్తున్నాం, ఫ్రమ్ యాప్1 ఇంపోర్ట్ ఫార్మ్స్ ఓకే. లేదా డైరెక్ట్గా ఇలా రాసుకునే బదులు డైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే రీసెంట్గా ఫ్రమ్ యాప్1 డాట్ ఫార్మ్స్ ఇంపోర్ట్ ఏమైనా రాస్తున్నాం అక్కడ స్టూడెంట్ ఫామ్. అప్పుడు ఇక్కడ అవసరం లేదు, ఇక స్టూడెంట్ ఫామ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఫామ్ డాట్ క్లీన్ డేటా ఆఫ్ M1 వచ్చి దేంట్లో ఉంటుంది, ఎక్స్లో. క్లీన్ డేటా ఆఫ్ M2 వచ్చి వైలో. క్లీన్ డేటా ఆఫ్ M3 వచ్చి జెడ్లో ఉంటుంది. మీకు కావాలంటే జస్ట్ స్క్రీన్ మీద ప్రింటింగ్ ఇది. మన దగ్గర కావాలంటే ఏం చేయాలి, వాటిని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. లేదు ఏరియా దగ్గర పంపించాలంటే రెండర్ ఆఫ్ సో అండ్ సో. అండ్ మళ్ళీ అగైన్ ఇన్పుట్ డాట్ HTML ఓకే. ఫామ్ మన ఎస్ అని పెట్టాను, ఇక్కడ ఫామ్ అని పెట్టుకుంటున్నాం. ఇది కూడా ఎస్ అనుకో, నో ప్రాబ్లం. ఎస్ ఈజ్ ఫామ్, స్టూడెంట్ ఫామ్ ఎస్ డాట్ క్లీన్ డేటా, ద వాల్యూ ఈక్వల్ టు ఎస్ మనం పెట్టేది, అంతే కదా. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్కి ఏం చేసాం మనం, ఎస్ఏ. ఇలా ఇట్లా గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. ఇన్పుట్ వ్యూ క్లీన్ డేటా ఆఫ్ M1, M2, M3 ప్రింట్ అంటున్నావు. ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి ఇవన్నీ మనకి, ఎక్కడ ప్రింట్ అవుతాయి ప్రింట్ అంటే, ఇక్కడ స్క్రీన్ మీద ప్రింట్ అవుతాయి, టెర్మినల్ దగ్గర ప్రింట్ అవుతాయి, ప్రింట్ అవుతాయి అండి. ఇప్పుడు దిస్ ఇస్ ద ప్రింటింగ్ ఆఫ్ ఇయర్ ఓన్లీ, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ముందు అది రాసి చూద్దాం ఒకసారి. చూడండి ఆ కోడ్లో ఏమేమి మనకి కొత్తగా అనిపించినాయో ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ ద ఇన్పుట్ వ్యూ, కంప్లీట్ ఇన్పుట్ వ్యూని మెయింటైన్ చేద్దాం మనం. మీకు ఏం జరుగుతుంది అక్కడ ఓకే. అలా ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయమన్నావు, లేకపోతే లేదు. వాట్ ఈజ్ ఇన్పుట్ డాట్ HTML, దిస్ ఈజ్ ఇన్పుట్ డాట్ HTML అండ్ హియర్ ద ఇన్పుట్ డాట్ HTML. కొత్త వర్డ్ రాయాలి, CSRF అండర్స్కోర్ టోకెన్. సార్ వాట్ ఈజ్ CSRF అండర్స్కోర్ టోకెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అది కూడా ఇప్పుడే. ఓకే,
If method equal to post as paragraph type అయితే CSRF underscore token అంటే ఏమవుతుంది ఇక్కడ వాట్ ఈస్ ద CSRF కొత్త వచ్చాయి మనకి ఇప్పుడు ఒకటి ఫామ్ ఈజ్ వ్యాలిడ్ ఒకటి క్లీన్ డేటా అనేది ఒకటి కొత్తది CSRF underscore token అనేది కొత్తదాన్ని సో CSRF underscore token what is the meaning of this tag this is the HTML Django tag CSRF means cross site request forgery. Cross site request forgery. Cross site request forgery. CSRF. Cross site request forgery. ఇదేం చెప్తుంది మనకి ఇది ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రీవ్ ద డేటా ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ ఎంటర్డ్ ప్రాపర్లీ ఆర్ నాట్ ఈ థియరీ నోట్స్ పంపిస్తాను మీకు ఒక్కొక్కసారి చూడండి ఇప్పుడు రిఫ్రెష్ /input ప్రెస్ ఎంటర్ కీ నౌ డేటా ఎంటర్ చేశామండి 101 ద నేమ్ ఈజ్ రామ్ దిస్ ఈజ్ ఫర్ 77 88 and 99 సబ్మిట్ బటన్ కొట్టగానే ఫామ్ ఈజ్ ఎంటీ డేటా వెళ్ళిపోతుంది అక్కడికి ఫామ్ అండర్స్కోర్ ఈజ్ వ్యాలిడ్ నవ్వు ఇప్పుడు ఏం చేయాలి ఇది ఫామ్ ఎస్ కాదు కదా ఎస్ ఈజ్ వ్యాలిడ్ ఈ ఎస్ అనేది వ్యాలిడా కాదా ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ అని ఎస్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ ఓకే ఓకే సేవ్ చేద్దాం ఒకసారి /input టికెట్ నెంబర్ 101 నేమ్ ఇస్ రామ్ 66 55 77 మనం ఎంటర్ చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి ఏమని క్లీన్ డేటా ఆఫ్ నేమ్ మనం ఫీల్డ్ నేమ్ ఏమి ఇచ్చాం ఎస్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అప్పుడు ఎస్ నేమ్ అవునా అక్కడ ఎస్ నేమ్ ఇస్తే బ్రాకెట్లో ఏం చేయాలి మనం మస్ట్ ఆన్సర్ ఎస్ నేమ్ ఇవ్వాలి లేకపోతే ఎర్రర్ ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ కంటిన్యూషన్ ఓకే మీ ఇష్టం చూడండి ఇక్కడ వాల్యూ వచ్చిందా లేదా ప్రింట్ అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది రికార్డ్ ప్రింట్ అయిందా లేదా చూసుకోండి ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది అక్కడ నువ్వు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది చూడండి ఓకే 102 ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రాము 99 88 77 ప్రింట్ ఈ వాల్యూని ఎక్కడ ప్రింట్ చేసింది పోయింది అనుకోబాకండి ఆడుకోబాలా ఈ వాల్యూస్ని ఏం చేసినాం స్క్రీన్ మీద ప్రింట్ చేసాం స్క్రీన్ మీద వద్దు సార్ నాకు ఐ వాంట్ టు ప్రింట్ ద బ్రౌజర్ స్క్రీన్ మీద ప్రింట్ చేయొద్దు బ్రౌజర్లో ప్రింట్ చేయాలి బ్రౌజర్లో అంటే ఎక్కడ ప్రింట్ చేయాలి అవన్నీ ఓకే బ్రౌజర్లో ప్రింట్ చేయాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మనం వాటిని స్టోర్ చేయాలి ఇవన్నీ ఒక టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేయాలి స్టోర్ చేసుకొని 1 by 1 రికార్డ్స్ తీసుకోవాలి లేదు సార్ దీన్ని తీసుకెళ్ళి బ్రౌజర్లో ప్రింట్ చేయాలి బ్రౌజర్లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి మీ దగ్గర ఎక్స్ వాల్యూ ఉంది వై వాల్యూ ఉంది నేమ్ వాల్యూ ఉంది ఆర్టికల్ వాల్యూ వీటిని బ్రౌజర్లో ప్రింట్ చేయాలంటే display.html ఒకటి పెట్టుకొని అక్కడ ప్రింట్ చేయాలి అక్కడే పంపించాలి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ముందైతే ఇంతవరకు చూడండి ఈరోజు అక్కడ ప్రింట్ చేయడం అనేది రేపు మాట్లాడదాం మీకు ఈ థియరిటికల్ నోట్స్ పంపిస్తానండి